తెలంగాణ కాంగ్రెస్లో గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఒక ఇష్యూ తర్వాత మరో ఫైట్ సీఎం రేవంత్ అధిష్టానానికి ఇబ్బందిగా మారుతుంది. ఈ గొడవలకు ఎండ్ కార్డు వేసే క్రమంలో రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఫెయిల్ అయ్యారనే చర్చ జరుగుతుంది. వచ్చిన కొత్తలో రాష్ట్ర కాంగ్రెస్ నేతలను ఓ రేంజ్లో వణికించిన మీనాక్షి నటరాజన్ నేతలను ఎందుకు కంట్రోల్ చేయట్లేదు? కొందరు లీడర్లను ఆమె తలకెత్తుకోవడం వల్లనే ఆమెకు ఈ ఇబ్బందులని గాంధీ భవన్ వర్గాల్లో తెగ చర్చ జరుగుతుందా? తెలంగాణ కాంగ్రెస్లో నేతల మధ్య గొడవలు తగ్గడం లేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు, కింది స్థాయి నేతలు ఇలా తేడా లేకుండా నేతలంతా ఒకరిపై మరొకరు వరుస ఫిర్యాదులు చేసుకుంటున్నారు. అధికారంలోకి వచ్చిన తొలి నెలల్లో నేతల మధ్య కనిపించిన జోష్, సమన్వయం క్రమంగా కరువవుతుంది. ఇప్పుడు గాంధీ భవన్ వేదికగా నిత్యం జరుగుతున్న అంతర్గత విభేదాలు, ఆధిపత్య పోరాటాలు ఢిల్లీలోని కాంగ్రెస్ హైకమాండ్కు తలనొప్పిగా మారుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి పాలనపై దృష్టి పెట్టినప్పటికీ పార్టీ వ్యవహారాలను, విభిన్న వర్గాలను ఒకతాటిపైకి తెచ్చే బలమైన సమన్వయకర్త లేకపోవడం వల్లనే ఈ సంక్షోభం రోజురోజుకు ముదురుతుంది. అయితే రాష్ట్ర పార్టీ వ్యవహారాలను చక్కదిద్దేందుకు వచ్చిన మీనాక్షి నటరాజన్ కూడా వీరిని కంట్రోల్ చేయలేకపోతుండడం హాట్ టాపిక్ అవుతుంది. గతేడాది తెలంగాణ రాష్ట్ర పార్టీ వ్యవహారాలను సరిచేసేందుకు మీనాక్షి నటరాజన్ను కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణకు పంపింది. కానీ ఇప్పుడు ఆమె సైతం ఇక్కడి గ్రూపు రాజకీయాలను సర్ది చెప్పలేక చేతులెత్తేసిన పరిస్థితి కనిపిస్తోంది. తెలంగాణ కాంగ్రెస్లో సీనియర్లకు, జూనియర్లకు మధ్య ఉన్న అగాధాన్ని పూడ్చడం ఆమె వల్ల కూడా కావట్లేదనే చర్చ జరుగుతుంది. ప్రస్తుతం ఎంతగా సర్ది చెప్పాలని ప్రయత్నించినా నివురు గప్పిన నిప్పులా ఉన్న వర్గపోరు ఆమె నియంత్రణ దాటిపోయిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజాగా మంత్రి కొండా సురేఖ, ఆమె కుటుంబ వ్యవహార శైలిపై రగులుతున్న వివాదంలోనూ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ పాత్ర లేకుండా పోయిందనే చర్చ జరుగుతుంది. మంత్రి సురేఖ చేసిన వరుస వివాదాస్పద వ్యాఖ్యలు, ఆమె అనుచరుడు సుమంత్ పై వస్తున్న ఆర్థిక సెటిల్మెంట్ల ఆరోపణలు పార్టీకి, ప్రభుత్వానికి తీవ్ర నష్టం కలిగిస్తున్నప్పటికీ అధిష్టాన స్థాయి నుంచి గట్టి కౌంటర్ ఇవ్వడంలో ఆమె నిశ్శబ్దాన్ని పాటిస్తున్నారు. పీసీసీ వర్గాలు ఒకవైపు కఠిన నివేదికలు సిద్ధం చేస్తుంటే ఇన్ఛార్జ్ మాత్రం ఎలాంటి స్పష్టమైన దిశానిర్దేశం చేయలేక చేతులెత్తేసినట్లు తెలుస్తుంది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ బాధ్యతలు చేపట్టినప్పుడు పార్టీని గాడిలో పెడతారని, గాడి తప్పిన వారిని విపక్షించారని అందరూ అనుకున్నారు. రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితురాలిగా, అవినీతి మచ్చలేని కఠినమైన నాయకురాలిగా పేరుండడంతో క్రమశిక్షణ రాహిత్యానికి అడ్డుకట్ట వేస్తారని అంతా భావించారు. అయితే తెలంగాణ కాంగ్రెస్ నాయకుల సొంత అజెండాలు, అంతర్గత ముఠతత్వాల ముందు ఆమె వ్యూహాలు తేలిపోయినట్లు కనిపిస్తోంది. పదవి చేపట్టిన నాటి నుండి కఠిన నిర్ణయాలు తీసుకోకుండా బుజ్జగింపు రాజకీయం అనుసరించడంతో నేతలు ఆమె ఆదేశాలను పట్టించుకోవట్లేదు. ప్రస్తుతం రాష్ట్రంలో ఇన్ఛార్జిగా పూర్తిగా ఫెయిల్ అయ్యారని సొంత పార్టీ నేతలే భావిస్తున్నారు. అందుకే వనపర్తి ఎమ్మెల్యే నేరుగా ఢిల్లీకి వెళ్లి హైకమాండ్కు ఫిర్యాదు చేశారు. మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డిని పార్టీల నుంచి సస్పెండ్ చేయాలని ఏఐసీసీ చీఫ్ కు లేఖను అందించారు. ఇక్కడ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా మీనాక్షి ఉన్నప్పటికీ ఆయన మాత్రం పార్టీ పెద్దలను ఎలా కలుస్తారని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నేరుగా సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు. తనకు మంత్రి పదవి ఇవ్వకపోతే తాడో పేడో తేల్చుకుంటారు అని ప్రకటించారు. అయినా ఆయనపై ఎలాంటి చర్యలకు దిగడం లేదు. గతంలో వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అంతకుముందు పార్టీలో ఎవరైనా నేతలు తిరుగుబాటు ప్రకటిస్తే వారిపై వెంటనే చర్యలు తీసుకునేవారు. ముఖ్యంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ స్థాయిలోనే ఈ సమస్యలకు చెక్ పడేది. కానీ ఇప్పుడు మీనాక్షి నటరాజన్ మాత్రం నేతలపై చర్యలు తీసుకోవడం లేదని అంటున్నారు. అలాగే ఆమెకు పార్టీలో అందరూ సహకరించట్లేదనే ప్రచారం సైతం జరుగుతుంది. మొత్తానికి ఎంతటి వర్గ పౌరునైనా అదుపు చేయవచ్చిన అంచనాలతో వచ్చిన మీనాక్షి నటరాజన్ తెలంగాణ కాంగ్రెస్ నాయకుల నడుమ తన సూపర్ పవర్ సామర్థ్యాన్ని చాటుకోవడంలో విఫలమయ్యారనేది స్పష్టమవుతుంది. కఠిన నిర్ణయాలు తీసుకోకుండా సాగదీసే ధోరణి వల్లనే ప్రస్తుతం మంత్రి కొండా సురేఖ ఉదంతం అధిష్టానానికి, రేవంత్ సర్కార్కు పెద్ద తలనొప్పిగా మారిందని ప్రచారం సాగుతుంది. మొత్తం మీద రాష్ట్ర కాంగ్రెస్లో వ్యవహారాలను డీల్ చేయడంలో మీనాక్షి నటరాజన్ పూర్తిగా విఫలమయ్యారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఆమె స్థానంలో కొత్త ఇన్ఛార్జిను నియమిస్తేనే రాష్ట్రంలో పార్టీ గాడిన పడుతుందని అంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో ఓ వర్గం సైతం మీనాక్షి నటరాజన్ తప్పించేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తుంది. సో మీనాక్షి నటరాజన్ అయితే కాంగ్రెస్ నేతలకు నమ్మిన బంటు. ఆమెను తప్పించి కొత్త వారికి అవకాశం ఇస్తారా అనేది మాత్రం ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. చూడాలి మరి మీనాక్షి విషయంలో ఏం జరుగుతుందో.